హాయ్ అండి, చాకో చిప్స్ ని డార్క్ చాక్లెట్ కంపౌండ్ తో ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని కట్ చేసుకుని మిగిలిన చాక్లెట్ అంతా కూడా ఈ విధంగా నీట్ గా ప్యాక్ చేసి రూమ్ టెంపరేచర్ లో కానీ ఫ్రిడ్జ్ లో కానీ నిల్వ చేసుకోవచ్చు. మరి ఇలాగే గానా దీన్ని వదిలేసామంటే దీంట్లో ఉన్న తేమంతా కూడా ఆవిరైపోయి ఏం చేయాలన్నా కూడా ఇది షేప్ సరిగ్గా రాదనమాట. తర్వాత ఈ చాక్లెట్ ని ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిల్ పద్ధతిలో కానీ ఓవెన్ లో కానీ వేడి చేసి కరిగించుకోవాలి. కరిగించుకున్న దాన్ని ఇలా పైపింగ్ బ్యాగ్ లో కానీ లేదా జిప్ లాక్ కవర్స్ లో కానీ లేదంటే పాల కవర్స్ ఉంటాయి కదా, వాటినైనా సరే శుభ్రపరచుకొని తర్వాత ఈ కరిగించిన చాక్లెట్ ని అందులో వేసుకుని బటర్ పేపర్ మీద కానీ క్లీన్ ర్యాప్ మీద కానీ ఈ విధంగా చిన్న చిన్న చుక్కల్లాగా వీటిని పరిచేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో కొద్దిసేపు ఉంచామంటే ఇవి సెట్ అయిపోతాయి. తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో కానీ జిప్ లాక్ కవర్స్ లో కానీ ఉంచి ఫ్రిడ్జ్ లో కన్నా స్టోర్ చేసుకున్నామంటే అవసరమైనప్పుడల్లా వీటిని తీసి వాడుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.